మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 9 వర్సెస్ 2 through 8. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. పరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, ఈ వాక్య భాగము నుండి మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. మీ సత్యమును మాకు బయలుపరచండి. మేము మీ వాక్యమును వినుట ద్వారా విశ్వాసమును కలిగి ఉండునట్లు, విశ్వాసము చేత విధేయతతో మిమ్మల్ని వెంబడించున్నట్లు మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయమని, రక్షణ లేని వారిని రక్షించి రక్షింపబడిన వారిని రూపాంతరపరచమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. ఈరోజు మన టైటిల్ జీసస్ ట్రాన్స్ఫిగరేషన్. జీసస్ ట్రాన్స్ఫిగరేషన్. యేసు రూపాంతరము పొందెను. యేసు రూపాంతరము పొందెను. ఇది మార్కు సువార్త 43వ భాగము, పార్ట్ 43. సో దీంట్లో ఈ 2వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమును మనము చూస్తాం. అనేక విషయాలు అక్కడ ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనటువంటి అంశము ఒక్కటే, యేసుక్రీస్తుకు సంబంధించినదే. దాన్ని మనము 3 భాగాలుగా చూస్తాము. కనుక మీరు జాగ్రత్తగా దేవుడి సత్యాన్ని గ్రహిస్తారని కోరుతున్నాను. రాసుకునేటువంటి వారు రాసుకోవచ్చు. మొదటిది ద సూపర్ న్యాచురల్ మ్యాటర్. ద సూపర్ న్యాచురల్ మ్యాటర్, అసాధారణమైన అంశము. 2వ వచనం నుండి 4వ వచనం వరకు ఆ భాగాన్ని మనము వచనం వెంబడి వచనము చూసుకుంటూ పోదాం. అక్కడ మార్కు సువార్తికుడు ఇట్లా రాశాడు, 6 దినములైన తరువాత. 6 దినములైన తరువాత అంటే పోయిన సత్య ప్రత్యక్షతకి 6 దినాలు గడిచిన తర్వాత ఈ సంఘటన లేకపోతే ఈ విషయము జరిగిందని తెలియజేయడానికి ఆయన ప్రకారము చెప్తున్నాడు. సో పోయిన వారం మనం విన్నాము మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం నుండి 9వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ భాగంలో ఉన్నటువంటి దాన్ని దీంతో జత చేస్తున్నాడు అన్నమాట. 6 దినాలు గడిచిన తర్వాత ఇది సంభవించింది. అండ్ దీనికి సంబంధించినటువంటి మరొక పాత నిబంధన సత్యాన్ని కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఇక్కడ మోషే మనకు కనబడతాడు. అండ్ మోషేకి సంబంధించినటువంటి ఒక పాత నిబంధన అంశాన్ని మనకి ఇక్కడ మార్కు మరి ఇండైరెక్ట్గా జ్ఞాపకము చేసి ఉండొచ్చు. మీరు నిర్గమకాండము 24వ అధ్యాయము 15-16 వచనాలు గమనిస్తే, ఎక్సడస్ చాప్టర్ 24 వర్సెస్ 15-16లో నిర్గమకాండం 24వ అధ్యాయం 15-16లో ఇట్లా రాయబడింది, మోషే కొండ ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు. సో 6 దినాలు ఆ ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఏ ప్రకారము సిద్ధపాటు దినాలుగా ఏర్పాటు చేయబడ్డాయో పాత నిబంధనలో, అదే ప్రకారం బహుశా ఇక్కడ కూడా 6 దినాల కాల వ్యవధిని దేవుడు ఇచ్చి ఉండొచ్చు. సో మత్తయి సువార్తికుడు దీని గురించి రాసినప్పుడు 6 దినాలని రాశాడు. మార్కు సువార్తికుడు దీని గురించి 6 దినాలు రాశాడు. దీని గురించి రాసినటువంటి లూకా సువార్తికుడు 8 దినాల తరువాత అని రాశాడు. సో కొంతమంది అనుకున్నారు, మరి దేవుడి వాక్యంలో అందరూ ఒకే రకంగా రాయాలి కదా, ఇద్దరు ఒక రకంగా, ఒక ఆయన ఎందుకు ఒక రకంగా రాశాడు అని. సో లూకా రాసినటువంటి 8 దినాలైనటువంటి తర్వాతను మనం ఎట్లా తీసుకోవాలంటే
ఈ మాటలు యేసు ప్రభు చెప్పినటువంటి దినాన్ని, మధ్యలో 6 దినాలను, ఆ తరువాత ఈ మాటలు యేసు జీవితంలో ఆయన రూపాంతరము చెందినప్పుడు నెరవేరినటువంటి దినాన్ని అన్నింటినీ తీసుకుంటే 8 దినాలు అవుతుంది. అండ్ యూదులు దినములను ఆ ప్రకారము లెక్కబెట్టేవారు. అండ్ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తు నిజమైనటువంటి మెస్సియా. ఆయన యొక్క రాజ్యము శక్తితో వస్తుందని ఆయన చెప్పినట్టు ఈ ప్రకారం రాబోతోంది అన్నదానికి ఒక మచ్చుకగా, ఒక చిన్న శాంపుల్గా కొండ మీద యేసు రూపాంతరమును దేవుడు వారికి చూపించాడు అండ్ అందరికీ వాక్యము ద్వారా బయలుపరుస్తున్నాడు. తర్వాత మీరు చూస్తే యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి అని రాయబడి ఉంది. సో ప్రభు అయిన యేసు, ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయనే వారిని ప్రార్థన తర్వాత ఎంపిక చేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు. ప్రతి ఒక్కరికి దేవుడి రాజ్య సేవలో పాలి భాగస్తులు అయ్యేటువంటి ఆధిక్యతనిచ్చాడు, ధన్యతనిచ్చాడు. కానీ ఆయన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందేటువంటి సందర్భం వచ్చినప్పుడు కేవలం 3 మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకొని తన వెంట వారిని కొండ మీదికి తీసుకొని పోయాడు. మీరు బైబిల్లో గమనిస్తే మాత్రము అనేటువంటి పదం తెలుగులో మనకు కనబడుతుంది. అంటే మిగతా 9 మందిని ఆయన తీసుకొని పోలేదు, 3 మాత్రమే ఆయన తీసుకొని పోయాడు. న్యూ టెస్టిమెంట్లో ఈ 3కి యేసు ప్రభుతో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉండింది. అందుకనే ఇతరులకు లేనటువంటి ప్రత్యేకమైనటువంటి సమయాల్లో యేసుతో వారు ఉండి సహవాసము చేసేవారు. యేసు సేవలో ఎవరు పాలు పొందని రీతిలో వీరు 3 ప్రత్యేక తరహాలో పాలు పొందేవారు అని నూతన నిబంధన మనకి నేర్పిస్తోంది. వీరిని ఇన్నర్ సర్కిల్ అని కూడా పిలిచేవారు. అంటే 12 మంది యేసు చుట్టూ ఉంటే దాంట్లో 3 మాత్రము ఆయనకు బహు దగ్గరగా ఆయన చుట్టూ ఉండేవారు అని కూడా ఆ రోజుల్లో అండ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకానికి తెలిసినటువంటి విషయమే. అయితే మార్కు కారణం చెప్పట్లేదు, ఈ 3 ఎందుకు తీసుకెళ్ళాడు, వీరిని మాత్రమే ఎందుకు వెంటబెట్టుకొని పోయాడు. ఆయన అందరికీ నేర్పిస్తున్నాడు, ఈ సత్యము అందరికీ అవసరం కదా, అందరికీ దైవ ప్రత్యక్షత ఉంటే అందరూ కూడా ఆయన చెప్పినటువంటి బోధకు లోబడతారు కదా, అందరూ కూడా ఒకే రకంగా ఎదగొచ్చు కదా, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. అది మన ఆలోచన, అది మనుషుల ఆలోచన. దేవుడు అట్లా ఆలోచించాడు, ఆలోచించాల్సిన అవసరం లేదు. సో వీరిని 3 ఎందుకు తీసుకుపోయాడు? 9వ అధ్యాయం 1వ వచనంలో ఆయనే చెప్పాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ఇక్కడ నిలిచిన వారు 12 మంది, అందరూ అనలేదు, కొందరే అన్నాడు. ఆ కొందరి కోసం 3 ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 3 ఆయన తీసుకెళ్ళాడు. సో దేవుడి యొక్క పని ఏ ప్రకారం ఉంటుంది, దేవుడి వ్యక్తిత్వం, దేవుడి వ్యవహారం, దేవుడి విధానము ఏ ప్రకారం ఉంటుంది అనేది మనము అంచనా వేయకూడదు. అక్కడ ఇక్కడ వారు వీరు చెప్పినటువంటి విషయములను బట్టి ఒక అభిప్రాయమును మనము ఏర్పరచుకోకూడదు. మనం దేవుడి వాక్యాన్ని నిశితంగా పరిశీలన చేయాలి. దేవుడు చరిత్రలో ఎవరితో ఎలా వ్యవహరించాడో మనము పరిశోధనాత్మకంగా తెలుసుకోవాలి. అక్కడి నుండి మన విశ్వాసానికి పునాదిని మనం వేసుకోవాలి. అప్పుడు మనము అపార్థము చేసుకోము. రోమీలకు రాసినప్పుడు 2వ అధ్యాయం 11వ వచనంలో దేవునికి పక్షపాతము లేదు అని రాయబడి ఉంది. సో మనందరికీ తెలుసు, గాడ్ హ్యాస్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్. అంటే దేవుడు ఒకరికి ఎక్కువ మర్యాదనిచ్చి ఒకరికి తక్కువ మర్యాదనివ్వడు. దేవుడు ఒకరిని నెత్తిన పెట్టుకొని ఒకరిని కాలి దగ్గర పెట్టడు. దేవుడు ఎవరిని చిన్న చూపు చూడడు. దేవుడు దేవుడిగా పరిపూర్ణుడిగా ఆయన ప్రవర్తిస్తాడు. దేవుడికి ఫేవరెట్స్ ఉండరు. ఇష్టలు వీరు మాత్రమే ఇష్టలు, మిగతా వారు ఇష్టలు కారు అన్నటువంటిది ఉండదు. వాన్స్ హ్యావ్నర్ అనేటువంటి భక్తుడు అందుకనే జ్ఞానపూరితంగా ఇట్లా చెప్పాడు, గాడ్ డస్ నాట్ హ్యావ్ ఫేవరెట్స్ బట్ హీ డస్ హ్యావ్ ఇంటిమేట్స్. దేవుడికి ప్రత్యేకమైనటువంటి ఫేవరెట్లు ఉండరు, కానీ దేవుడికి ప్రత్యేకమైనటువంటి సన్నిహితులు ఉంటారు. అందరూ దేవుడికి సన్నిహితులు కారు. చాలా తక్కువ మంది దేవుడికి సన్నిహితులు అవుతారు. 12 మందిలో ఒక్కడు మాత్రమే యేసు రొమ్మున తల ఆనుకున్నాడు. అంటే ఒక్కడు మాత్రమే యేసుకు అంత దగ్గరగా వచ్చాడు. ఒక్కడు మాత్రమే యేసు రొమ్మున తలబెట్టేటువంటి సాహసము చేశాడు. మిగతా వారందరూ యేసుకు డిస్టెన్స్లోనే ఉన్నారు. భయం చేతో మరో కారణము చేతో యేసుకు డిస్టెన్స్లో ఉన్నాడు. ఈ ఒక్కడే యేసుకు తనకు మధ్యలో డిస్టెన్స్ లేకుండా చేసుకున్నాడు.
క్రైస్తవ లోకంలో కూడా 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్ర బైబిల్లో చూసినా బయట చూసినా చాలా తక్కువ మంది వారికి యేసుకు మధ్యలో డిస్టెన్స్ లేకుండా చూసుకుంటారు. అంత గొప్ప డివోషన్ని, డెడికేషన్ని చూపిస్తారు. అందరూ, ఆల్మోస్ట్ అందరూ 10లో 1 తీసుకుంటే మరి 1% ఎట్లా ఉంటారు, 90% లేకపోతే 9% ఎట్లా ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు ఇంటిమేట్లు, అందుకనే వీరు ముగ్గురు ఎప్పుడు యేసు వెంటే ఉంటారు, యేసు నీడలాగా ఉంటారు. అయితే ముగ్గురిని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? పాత నిబంధన ప్రకారము, యూదుల సాంప్రదాయం ప్రకారము దేవుడు పెట్టినటువంటి ఒక శాసనం ఏంటంటే 2 లేక 3 సాక్షులు ప్రతి విషయానికి అవసరం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు గమనిస్తే, డ్యూటరానమీ 17:5, ద్వితీయోపదేశకాండం 17:5, ఇంగ్లీష్ బైబిల్లో 6లో ఉంటుంది అనుకుంటాను, కొంచెం అటు ఇటు వచనాలు అవుతాయి, మీరు చూసుకోవచ్చు. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, 2-3 సాక్షుల మాట మీదనే. అంటే ప్రతి విషయానికి 2 లేక 3 సాక్షులు ఉండాల్సిందే. యేసు ఏకాంతంగా ఒంటరిగా పోయి కొండ మీద రూపాంతరం పొంది రావచ్చు, కానీ దానికి ఎవరు సాక్షులుగా ఉండరు. అందుకని ఆయన 3 సాక్షులుగా తీసుకెళ్ళాడు, మ్యాక్సిమం నెంబర్ని సాక్షులుగా తీసుకెళ్ళాడు. అండ్ అక్కడ కొండ మీద ఆయనకి 2 రకాలుగా 3 సాక్షులుగా ఉన్నారు. హెవెన్ నుండి, పరలోకము నుండి 3 సాక్షులు ఆయనకి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, మోషే, ఏలియా, ఈ 3 పరలోకానికి సంబంధించినటువంటి సాక్షులు. అండ్ భూలోకానికి సంబంధించినటువంటి 3 సాక్షులు ఎవరంటే పేతురు, యాకోబు, యోహాను. సో యేసుప్రభు 3 కాదు 6 అక్కడ కలిగి ఉండి వారి ఎదుట ఈ కార్యమును జరగనిచ్చాడు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఈ 3 ఎందుకు అని. ఎందుకంటే మిగతా వారు కూడా ఉన్నారు కదా. మొదట పేతురుని యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి అంద్రేయ ఉన్నాడు కదా. అండ్ యేసుప్రభుకి చాలా సమయాల్లో ఉపయోగపడినటువంటి ఫిలిప్ ఉన్నాడు కదా. ఇతరులు కూడా ఉన్నారు కదా. కానీ ఈ 3 ఆయన ఎందుకు తీసుకెళ్ళాడు అన్నదానికి కూడా దేవుడి వాక్యమే జవాబిస్తోంది. అండ్ ఈ 3 ఇక్కడ మాత్రమే కాదు, మనము ఆల్రెడీ గమనించాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా, గతంలో కూడా యేసుప్రభు ఈ 3 తీసుకుని పోయాడు ఒక చోటికి. మార్కు 5:37లో పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. సో ఈ 3 తీసుకుపోయాడు, మిగతా వారిని వారించాడు, మిగతా వారిని రానివ్వలేదు. యాయీరు ఇంటికి ఆయన కుమార్తెను యేసుప్రభు లేపడానికి వెళ్ళినప్పుడు ఈ 3 తీసుకుని వెళ్ళాడు. తర్వాత మనము మరలా మార్కు సువార్తలో 13వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూస్తే, అక్కడ కూడా దేవుడి వాక్యం చెప్తోంది, ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహానును, అంద్రేయు అనువారును ఆయనను చూచి, ఆయన 2వ రాకడకు సంబంధించినటువంటి విషయాలను గురించి మాట్లాడేటువంటి సమయంలో కూడా ఈ 3 ఆయనతో ఉన్నారు. ఇక అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సమయము మార్కు 14:33లో యేసుప్రభు గెత్సెమనే తోటలోనికి కూడా 3 తీసుకొని పోయాడు. పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అండ్ ఈ 3 ఇంకొక రకమైనటువంటి ఆధిక్యతను కూడా ఇచ్చాడు. 9వ అధ్యాయంలోనే వచ్చేసారి మనం వినబోయేటువంటి వాక్య భాగంలో ఉంటుంది. 9వ వచనం, వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. యేసుప్రభు పునరుత్థానం అయ్యేంత వరకు ఆయనకు సంబంధించినటువంటి విషయాన్ని మీ 3 అంటే ఇక్కడ ఉన్నటువంటి పేతురు, యాకోబు, యోహాన్లు ఎవరికి చెప్పొద్దు. సో ఆయన యొక్క రూపాంతరానికి వీరు సాక్షులు. ఆయన పునరుత్థానము తర్వాత దాని గురించి వీరు సాక్ష్యం ఇస్తారు. ఆ ఆధిక్యతను కూడా దేవుడు వీరికి అనుగ్రహించాడు. అండ్ ఇద్దరు దాని గురించి గొప్ప సాక్ష్యముని ఇచ్చారు. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిస్తే అక్కడ మొదట యోహాను సాక్ష్యాన్ని మనము చూస్తాము. జాన్ 1:14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తెలుగు బైబిల్లో మనము ఆయన మహిమను కనుగొంటిమి అని ఉంటుంది. ఇంగ్లీష్లో అండ్ వి బిహెల్డ్ హిస్ గ్లోరీ, మేము ఆయన మహిమను చూచితిమి అని రాయబడి ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రికలో ఆయన యోహాను కన్నా ఎక్కువ మాటలు వినియోగించి దాని గురించి వర్ణించాడు. 2వ పేతురు 1వ అధ్యాయము అండ్ 16-17 వచనాలు మీరు గమనిస్తే,
ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. సో ఈ ప్రకారము వారు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాతే ఈ సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించారు. వారికి దేవుడు అనుగ్రహించినటువంటి రూపాంతరపు మహిమకు సంబంధించిన విషయం. సో ఈ ముగ్గురులో మనకు ప్రధానంగా ఏం కనబడుతుందంటే దేవుడి పట్ల డివోషన్, దేవుడి పట్ల విపరీతమైనటువంటి భక్తి. వారిలో లోపాలు ఉన్నాయి, వారు ఎన్నో తప్పులు చేశారు, పాపాలు చేశారు, కానీ వారు వాటన్నిటికన్నా ఎక్కువగా దేనికోసం బ్రతికారంటే దేవుడి మీద భక్తి కలిగి ఉంచడానికి, దేవుడికి భయపడి ఉండడానికి, దేవుడికి సమర్పించబడి ఉండడానికి. అందుకనే పేతురు మొదటి ప్రసంగికుడు అయ్యాడు. పెంతెకోస్తు దినాన్న ఆయన ద్వారా దేవుడు 3,000 మందిని రక్షించి తన సంఘాన్ని స్థాపించాడు. అందుకనే యాకోబు మొదటి సంఘ హతసాక్షి అయ్యాడు. ఆయన అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం ప్రకారం మొదట చంపబడ్డాడు. ఆ తర్వాత భక్తుడైనటువంటి యోహాను, ఆయన అందరికన్నా ఎక్కువ కాలం బ్రతికాడు, ఎక్కువ సాక్ష్యం ఇచ్చాడు, ఆయన ఎక్కువ దేవుని యొక్క వాక్య గ్రంథాలను రాశాడు, ప్రకటన గ్రంథం కూడా రాశాడు. ఇంకా అనేక కారణాలు మనకు ఉన్నాయి, వాటిలోనికి మనం ఇప్పుడు వెళ్ళడానికి సమయం లేదు. ఇతరులు ఇంకా కొన్ని కారణాలను కూడా ఇస్తారు. కాకపోతే ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక క్రైస్తవ సంఘముగా, సమాజముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనతో ఇట్లా వ్యవహరించినప్పుడు మనము దాన్ని ఎట్లా చూడాలి, మనము దానితో ఎట్లా మనల్ని మనము వ్యవహారాలలో పెట్టుకోవాలంటే మనం ఎట్లా దాంతో డీల్ చేయాలి అనేది మనకి చాలా అవసరం. వాక్యమును విని విడిచిపెట్టడానికి కాదు, వాక్యమును విని మన వ్యక్తిత్వాన్ని రూపాంతరపరచుకోవాలి, మన యొక్క అనుదిన జీవన చర్యను, శైలిని రూపాంతరపరచుకోవాలి. సో ఒకవేళ పేతురు అండ్ యోహాను, యాకోబులను దేవుడు తీసుకుపోయినటువంటి మిగతా 9 మందిలో మీరు ఉన్నారనుకోండి, మీరు ఆ సమయంలో ఏం చేసేవారు? యేసు ప్రభు పక్షపాతి, మమ్మల్ని తీసుకెళ్ళలేదు, వారిని తీసుకెళ్ళాడు, మాకు అవసరం లేదా, వారికే అవసరం ఉందా అని మీరు అనుకునేవారా? వీరేమనుకున్నారో మనకి తెలియదు. ఈ 9 మంది ఏమి అనుకున్నారో మనకి తెలియదు. కానీ వారి మనస్తత్వం ఏంటో తర్వాత 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో దేవుడు మనకి చూపిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు వారు ఏమి అనుకొని ఏ రకంగా బాధపడ్డారు, యేసును బాధ పెట్టారు, ఆ పాగాల్లో నేను మీకు చెప్తాను. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, యేసు ప్రభు పేతురుని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? నేను 5 కారణాలు చెప్పొచ్చు, కానీ సమయం లేదు కనుక ఒక కారణం చెప్తాను. పేతురు మనస్తత్వం ఏంటో యేసుప్రభుకి బాగా తెలుసు. పేతురుని బజార్లో అందరి ముందు సాతానా వెనక్కి పో అని గద్దిస్తే పేతురు ఎంత ఫీల్ అయ్యాడో, ఎంత హర్ట్ అయ్యాడో, ఎంత యేసుకు దూరం అయ్యాడో అన్నది మనకి బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఆయన ఎంత వెంటనే యేసు చేసినటువంటి కరెక్షన్ని తీసుకొని తనలో ఉన్నటువంటి కరప్షన్ని తొలగించుకొని యేసుతోనే ఉండిపోయాడు. ప్రతి దాంట్లో యేసుకు ముందుంటాడు అన్నది నిరూపించుకున్నాడు. గనుక సాతానా అని సంబోధించినటువంటి వ్యక్తినే పెంతెకోస్తు దినాన్న యేసుప్రభు ఎంపిక చేసుకొని పరిశుద్ధాత్మతో నింపి అతడి ద్వారా రక్షణ సువార్తను ప్రకటింపచేశాడు. సో పీటర్ టెస్ట్లో పాస్ అయ్యాడు, 100కి 99 టెస్టులో ఫెయిల్ అవుతారు. సో మనం పీటర్ లాగా ఉన్నామా? పీటర్ స్థాయిని కలిగి ఉండడానికి యాకోబు మార్టర్ మెటీరియల్, అంటే హతసాక్షి అయ్యేటువంటి వ్యక్తి. యాకోబు ఏం మాట్లాడాడు వివరాలు పెద్దగా లేవు. యాకోబు ఒక్క పత్రిక రాయలేదు, దాని గురించి కూడా లేవు. కానీ యాకోబు మొదట దేవుడి కొరకు తన ప్రాణం పెట్టాడు. హేరోదు ఖడ్గానికి తన శిరస్సునిచ్చాడు. అందరు ఇస్తారా? సో ఇది మనము చూడాలి. వారికి ఉన్నదేంటి, మనకు లేనిదేంటి అని చూడాలి. కానీ వారితో మనం పోటీ పడేటువంటి వారిగా ఉండకూడదు. వారిని తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళలేదు. వారికి అవకాశం ఇచ్చాడు, నాకు అవకాశం ఇవ్వలేదు. యోహాను భక్తుడిని తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో చెరలో వేశారు. దానికన్నా ముందు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. దేవుడు ఆయన్ని కాపాడాడు ఒక ఉద్దేశం కొరకు. యోహాను చాలా కాలము దేవుడి కొరకు లోకంలో యాతన అనుభవించినటువంటి దైవ సేవకుడు. అందరూ అట్లా ఉంటారా? లేరు. కనుక మనము
దేవుడు ఒకరితో ఒక రకంగా వ్యవహరించినప్పుడు మనతో అట్లా వ్యవహరించకపోతే మనం అక్కడ దాని గురించి ఫీల్ అవ్వకూడదు, బాధపడకూడదు. చాలాసార్లు చర్చెస్లో ఇట్లా జరిగింది అనుకోండి, వెంటనే మనుషులు అన్నా అనకపోయినా లోపల అనుకున్నా ఏమంటారంటే ఎప్పుడు చూసినా వారికే ఎక్కువ ప్రార్థన అవకాశం ఇస్తారు, ఎప్పుడు వారికే ఎక్కువ బైబిల్ చదివే అవకాశం ఇస్తారు, ఎప్పుడు వారికే లీడింగ్ చేసే అవకాశం ఇస్తారు, ఎప్పుడు వారికే అందరికన్నా సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తారు, వారే ఎక్కువ సేవ చేయడానికి, అది కూడా ముఖ్యమైనటువంటి విషయాల్లో వారే పాస్టర్ గారితో పోతారు ఇవంటారు. కానీ అన్ననివేంటో నేను మీకు చెప్తాను. వారు సంఘానికి ఎంత కట్టుబడి ఉన్నారో అట్లా ఇతరులు లేరు. వారు సర్వీస్కి ముందు వస్తారు, అందరికన్నా చివరబోతారు, అట్లా అందరూ లేరు. వారు దేవుడి కొరకు తమ జీవితాలనే కాదు సమయాన్ని, సొమ్మును, సామర్థ్యాన్ని ఇచ్చారు, అందరూ అట్లా ఉండరు. వారు పాస్టర్ గారు ఏదైనా చెప్తే తూచ తప్పకుండా వారి ఉద్యోగానికి సెలవు పెట్టిపోయి మరీ చేస్తారు, అందరూ అట్లా చెయ్యరు. వారు ఎంతో దాతృత్వముతో దేవుడి సేవకిస్తారు, అందరూ అట్లా లేరు అన్నవి అనరు. సో ఇది ఈ యొక్క నెగటివిటీని మాట్లాడి పాజిటివ్గా ఉన్న విషయాలను ఎత్తకపోతే ఈ మనుషులు ఇమ్మెచ్యూర్ పీపుల్, పరిపక్వత లేనటువంటి వారు, వాక్యానుసారంగా ఆలోచించలేనటువంటి వారు, ఇంకా మనుషులు మాట్లాడినట్లు మనుషుల సంగతులనే మనసుల్లో పెట్టుకొని బ్రతికేటువంటి వారు. కనుక అలాంటివి దేవుడు మెచ్చడు, మనం కూడా వాటిని ఎన్కరేజ్ చేయకూడదు. సో వీరిలో లైఫ్ స్టైల్ బెటర్గా ఉంది, వీరి యొక్క సరెండర్ బెటర్గా ఉంది, వీరిలో పొటెన్షియల్ బెటర్గా ఉంది, అండ్ వీరిలో ఇంకా దేవుడు పెట్టినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఒకటి మనందరికీ తెలుసు, ఆయన ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. అది ఆయన ఇష్టం. ఆయన పొద్దున 9 గంటలకు వచ్చిన వారికి ఒకే జీతం ఇచ్చాడు, సాయంత్రం 3 గంటలకు వచ్చిన వారికి ఒకే జీతం ఇచ్చాడు, 5 గంటలకు వచ్చిన వారికి ఒకే జీతం ఇచ్చాడు. దానికి మనుషులు బాధపడిపోయారు, నొచ్చుకున్నారు, మెచ్చుకోవాల్సిన చోట నొచ్చుకున్నారు. మన క్రైస్తవులు నొచ్చుకోవడంలో ఫస్ట్ మార్కు పొందుతారు, మెచ్చుకోవడంలో మార్కులే లేకుండా పాస్ అయిపోతారు. సో మీరు మెచ్చుకునే వారిగా మారండి, నొచ్చుకునే వారిగా ఉండొద్దు. ఎందుకంటే పోయిన లెసన్లోనే మనం విన్నాము, నిన్ను నీవు ఉపేక్షించుకుంటే నీకు నొప్పి ఎక్కడ? శవానికి నొప్పులు ఉండవు, బతుకున్నోడికి, బలుసున్నోడికే నొప్పులు ఉంటాయి. సో ఈ ప్యాసేజ్లో ఈ సత్యాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే మనలాంటి వాళ్ళ కోసమే. ఇతరులకు దేవుడిచ్చేటువంటి ఆధిక్యతలు, ఇతరులకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఇతరులను దేవుడు మరో రకంగా వాడుకుంటే, ఎక్కువగా వాడుకుంటే మనము ఈర్ష్య చెందకూడదు, సంతోషించాలి, దేవుణ్ణి స్తుతించాలి. నా 35 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో చాలామంది క్రైస్తవులు ఈ రకంగా ఆలోచించి ప్రశ్న వేయడం నేను చూశాను. పేతురు, యాకోబు, యోహాన్లను తీసుకెళ్ళాడు, 9 మందిని తీసుకెళ్ళలేదు. అరే అందరూ కొండ మీద రూపాంతరము చెందడానికి మేమంటారు. కానీ నేను వేసే ప్రశ్న ఏంటంటే, ఈ కొండ మీదకి వెళ్ళి మీరు ఆయన్ని చూడకపోయినా పర్లేదు, మీరు కోరుకోవాల్సిన ప్లేస్ ఏంటో తెలుసా? షద్రక్, మెషక్, అబేద్నగోల్లాగా అగ్ని గండంలోనికి పోయి ఆయనతో ఉండడం కోరుకోండి, అది ఇంకా బెటర్. అదొద్దు మళ్ళా. షద్రక్, మెషక్, అబేద్నగోలాగా ఆ యొక్క అగ్ని గుండంలోనికి నేను వెళ్ళను. కానీ పీటర్, జేమ్స్, జాన్ లాగా ఆ మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ మీదకి నేను వెళ్తాను. మన దేహాన్ని చూసుకోండి, రోజు మీ యొక్క దేహాన్ని, మీ బాడీని మీరు అద్దంలోనే చూసుకుంటుంటారు. దాంట్లో కొన్ని చాలా ముఖ్యమైనటువంటి శరీర అవయవాలు ఉన్నాయి, కొన్ని అంత ముఖ్యమైనవి కావు. మీ ముఖాన్ని ఎంత చక్కగా మీరు అలంకరించుకుంటారో మీ పాదము కింద భాగాన్ని మీరు పట్టించుకోరు. ఎవరో కొందరు ఉంటారు, ఏదో అంటారు పేడిక్యూరో, ఏంటమ్మది, కాల్ని శుభ్రం చేసి అంత స్కిన్ అంతా డెడ్ అయిపోతుంది, దాన్ని ఇట్లా రుద్దుతారు చూడండి, పేడికి. సో మీకు మీ బాడీలో ఇది ఎంత ఇంపార్టెంటో అది అంత ఇంపార్టెంట్ కాదని మీరు చూపిస్తున్నారు. మరి క్రైస్ట్ యొక్క బాడీలో ఆయన అట్లా చూపించట్లేదు. కానీ దేనికి ఏ పని పెట్టాడో, ఏ ఫంక్షన్, ఏ ఆర్గన్కి పెట్టాడో అది చక్కగా చేసేటట్టు దానికి అవకాశం ఇస్తున్నాడు. సో వీరే ఎందుకంటే వీరు తగిన వారు ఆయన లెక్క ప్రకారం. ఆయన యొక్క భవిష్యత్తు పరిచర్యకు వీరు సహకరించినట్లు ఇతరులు సహకరించరు, వీరు చేయబోయినట్లు ఇతరులు చేయలేరు. వీరికి దేవుడిచ్చినటువంటి సామర్థ్యము ఇతరులలో లేదు, కనుక వీరిని ఆయన వాడుకోవాల్సి ఉంది. అది సత్యం అక్కడ, అది మనం గ్రహించాలి. ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి
సో ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తీసుకుని పోయాడు. బైబిల్లో మనకి తెలుసు 2 టెస్టమెంట్లో కూడా కొండలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయి. కొండల మీద దైవ ప్రత్యక్షత అనేది తరచూ ఆయన ఇచ్చేటువంటి వాడు. విలియం బ్లేక్ అనేటువంటి భక్తుడు అందుకన్నాడు, గ్రేట్ థింగ్స్ ఆర్ డన్ వెన్ మ్యాన్ అండ్ మౌంటైన్స్ మీట్. మనిషి అండ్ పర్వతాలు కలిసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి అని విలియం బ్లేక్ అన్నాడు. సో ఇక్కడ ఒక ఎత్తైన కొండ అని మార్కు పేర్కొన్నాడు. సీనాయి కొండ మీద మోషే యొక్క అనుభవము, హోరేబు కొండ మీద ఏలియా యొక్క అనుభవం పాత నిబంధనలో రాయబడ్డాయి. అండ్ ఇప్పుడు ఎత్తైన కొండ మీద యేసుక్రీస్తు దేవుని కుమారుడి యొక్క అనుభవం గురించి న్యూ టెస్టమెంట్లో రాయబడింది. అయితే ఆ ఇద్దరు మోషే అండ్ ఏలియాలు కొండ మీద దేవుడి మహిమకు సంబంధించినటువంటి దర్శనాలు పొందారు. కానీ ఇక్కడ కొండ మీద యేసుక్రీస్తుది ఒక దర్శనం కాదు, ఒక విజన్ కాదు, ఇది ఒక రియల్ ఎక్స్పీరియన్స్, నిజంగా జరిగినటువంటి ప్రత్యక్ష అనుభవం. నూతన నిబంధనలో కూడా కొండలు యేసుప్రభు జీవితంలో చాలా గొప్ప పాత్రను పోషించాయి. యేసుప్రభు కొండల మీద ప్రార్థన చేసేవాడు, కొండ మీద ప్రసంగం చేశాడు, కొండ మీద అద్భుతాలు చేశాడు, కొండ మీద శోధించబడ్డాడు, కొండ మీదే శిష్యులను పిలిచి ఏర్పాటు చేశాడు, కొండ మీదే గొప్ప ఆదేశాన్ని ఇచ్చి వారిని పంపించాడు, కొండ మీదే లోక రక్షణ కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. సో యేసుకు కొండకు చాలా గొప్ప సంబంధం ఉంది. ఈ యొక్క రూపాంతరపు కొండ మీద దేవుడు మానవులను ఎదుర్కొన్నాడు. దేవుడు మానవ రూపములో వారికి తన ప్రత్యక్షతనిచ్చాడు. అందుకనే మనకు ప్రకటన గ్రంథంలో దీన్ని మౌంట్ ఆఫ్ గ్లోరీగా దేవుడి వాక్యము చూపిస్తోంది. మీరు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే రెవల్యూషన్ 14:1లో చాలా చక్కగా ఉంది. నేను అప్పుడు దాని గురించి వచనం వెంబడి వచనం బోధించినప్పుడు చెప్పాను కనుక ఉట్టి వచనం చదువుతాను. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. సో మౌంట్ ఆఫ్ గ్లోరీ, ఆ మహిమ పర్వతం మీదికి యేసు ప్రభు తన శిష్యులను తీసుకొని వెళ్ళాడు. అయితే ఇప్పుడు మనము ఇశ్రాయేలు దేశానికి వెళ్ళామనుకోండి, హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళామనుకోండి, ట్రెడిషనల్గా మనందరినీ కూడా మౌంట్ టాబోర్కి తీసుకెళ్తారు. తాబోర్ పర్వతం అంటారు, అక్కడికి తీసుకెళ్తారు. ఎందుకంటే సంఘ పితరుడైనటువంటి జెరోము దానిని గుర్తించాడు కనుక అప్పటి నుండి 100 సంవత్సరాలు క్రైస్తవ లోకము తాబోర్ కొండ మీదకే తీసుకెళ్తారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే ఎత్తైన కొండ అని అక్కడ రాయబడింది అంటే ఎత్తైన కొండ ఇశ్రాయేల్లో ఎక్కడుందో మనం చూడాలి. తాబోరు పర్వతం యొక్క ఎత్తు 1886 అడుగులు మాత్రమే. అది ఎత్తైన కొండ ఎట్లా అవుతుంది? హెర్మోను పర్వతం, మౌంట్ హెర్మోను 9234 అడుగుల ఎత్తు. అంటే దీనికన్నా ఎన్ని రెట్లో మీరు లెక్కలేసుకోండి. సో మౌంట్ హెర్మోన్ అయి ఉండాలి, హెర్మోను పర్వతం అయి ఉండాలి. కానీ తాబోర్ పర్వతం మీదే మరి ఈ యొక్క టెంపుల్స్ అంటే చర్చెస్ కట్టేశారు, అక్కడికే పిల్గ్రిమేజ్ తీసుకెళ్తారు. సో అందరూ తాబోర్కి పోయి మేము రూపాంతరపు కొండ ఎక్కామనుకుంటారు. సో స్కాలర్స్ మధ్యలో అభిప్రాయ భేదం ఉంది. తాబోరు కాకపోవచ్చు, హెర్మోన్ అయి ఉండాలి. మరికొందరు అంటారు హెర్మోన్ కూడా అయి ఉండకపోవచ్చు, మెయిరోన్ అయి ఉండొచ్చు. మార్కు చెప్పలేదు కనుక నేను కూడా చెప్పను. మార్క్కి కొండ పేరు ముఖ్యం కాదు, కొండ మీద జరిగినటువంటి దైవ ప్రత్యక్షత ముఖ్యం. మౌంటైన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, మౌంటైన్ టాప్ డివైన్ రెవల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మార్క్. సో అదే మనం చూసుకోవాలి. సో లూకా సువార్తికుడు ఎట్లా రాశాడు? లూకా 9:28లో ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. సో ఈ ముగ్గురిని వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి కొండ మీదకి యేసుప్రభు పోయాడు అని లూకా రాశాడు. తర్వాత 9:32లో అంటాడు, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి, వారు మేలుకొనినప్పుడు. అంటే వారికి నిద్ర వచ్చేసింది, వారు తర్వాత నిద్రపోయారు, తర్వాత మేలుకున్నారు. అంటే బహుశా ఇది రాత్రి వేళ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే 37వ వచనంలో మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. అంటే రాత్రిపూట ఆయన రూపాంతరపరచబడ్డాడు, ఉదయం వారు కొండ దిగి వచ్చారు అని లూకా చెప్తున్నట్టు మనం ఎంచవచ్చు. తర్వాత వారి ఎదుట రూపాంతరము పొందెను, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. సో యేసు ప్రభు ఇక్కడ రూపాంతరము పొందాడు. తెలుగు బైబిల్లో ట్రాన్స్ఫర్మేషన్కి రూపాంతరము, ట్రాన్స్ఫిగరేషన్కి రూపాంతరము అనే అనువాదము చేయబడింది. కానీ ట్రాన్స్ఫిగరేషన్కి ట్రాన్స్ఫర్మేషన్కి ఒక
ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ట్రాన్స్ఫిగరేషన్ అంటే కేవలము శరీరములో మాత్రమే రూపము ఆకారములో మార్పు రావడము. ట్రాన్స్ఫార్మేషన్ అంటే లోపల ఉన్నటువంటి స్వభావములో రూపము మారడము, లేకపోతే స్వభావములో మార్పు రావడము. అండ్ న్యూ టెస్టిమెంట్లో 4 సార్లు ఈ యొక్క పదము వాడబడింది. దాని గురించి నేను మీకు చెప్తాను. ఇక్కడ వాడబడినటువంటి గ్రీకు పదము మెటామార్ఫో. దాంట్లో నుండే మనకి మెటామార్ఫసిస్ అనేటువంటి ఇంకొక పదం వస్తుంది. 2 పదాలు ఉన్నాయి. మార్ఫే అంటే బాడీ లేక ఫామ్. మార్ఫే అంటే శరీరము లేకపోతే ఆకారము. మెటా అంటే చేంజ్, అంటే శరీరములో లేకపోతే ఆకారములో మార్పు సంభవించుట. సో యేసు ప్రభు ఎక్కడ మార్పు చెందాడు? లోపల మార్పు చెందాడా, బయట మార్పు చెందాడా? ఫిజికల్గా మార్పు చెందాడా, నేచర్లో మార్పు చెందాడా? ఎక్కడ మార్పు చెందాడు యేసు? ఇంటర్నల్గానా ఎక్స్టర్నల్గానా? ఎక్స్టర్నల్గా. ఎందుకంటే ఆయనది పరిశుద్ధ స్వభావం, ఆయనది దైవ స్వభావం. ఆయన లోపల స్వభావంలో మార్పు ఏమీ అవసరం లేదు. కాకపోతే ఆయన మానవ దేహంతో ఉన్నాడు. మానవ దేహంలో దైవ మహిమను చూపించడానికి పైన ఆయన దేహము ద్వారా ఆ యొక్క మార్పును చూపించాడు. సో ట్రాన్స్ఫిగరేషన్ అనేది జీసస్కి సరిగ్గా సరిపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు విశ్వాసులకు సరిగ్గా సరిపోతుంది. ఆయన దేవుడు గనుక ఆయన అంతరంగ స్వభావములో రూపము మారాల్సిన అవసరం లేదు. బాహ్యముగా ఆయన మానవ అవతారంలో ఉన్నాడు గనుక అక్కడ ఆయన దేవుడి యొక్క ప్రత్యక్షతను చూపించాడు. సో టు చేంజ్ ఇన్ ఎ మేనర్ విజిబుల్ టు అదర్స్, దాని యొక్క అర్థం ఇతరులు చూడగలిగేటువంటి మార్పు. లోపల స్వభావంలో మార్పు వస్తే వెంటనే మనము గ్రహించలేము, కానీ దేహంలో మార్పు వస్తే వెంటనే మనము గ్రహించగలం. మత్తయి సువార్త 17:2లో కూడా ఇది వాడబడింది. తర్వాత రోమా 12:2లో, 2 కొరింథీ 3:18లో విశ్వాసుల కొరకు 2 సార్లు వాడబడింది. సో మార్కు ఇక్కడ ఏమి రాస్తున్నాడు? అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. సో మార్కు యేసు యొక్క వస్త్రముల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. కానీ లూకా ఎట్లా రాస్తాడో చూడండి. 9వ అధ్యాయంలో ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారాను. సో లూకా యొక్క ఫోకస్ ఏంటంటే యేసు ముఖ రూపం మారింది. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. లూకా 9:29లో. మత్తయి 17:2లో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. మత్తయి కూడా ముఖం మీదే ఫోకస్ పెడుతున్నాడు. సో లూకా అండ్ మత్తయి ఇద్దరు ముఖాన్ని గురించి నొక్కి ఎందుకు చెప్తున్నారు? బహుశా వారిద్దరూ పాత నిబంధనలో జరిగినటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారేమో. ఎక్సోడస్ 34:29, నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనం. నిర్గమకాండం 34:29లో అతడు ఆ కొండ దిగిచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. సో మోషే ముఖం మెరిసింది అని యూదులకి తెలుసు కనుక వారికి ఇప్పుడు యేసు ముఖము దానికన్నా గొప్పగా మెరుస్తోంది అన్నది చెప్పడానికి అయి ఉండొచ్చు. మోషే ముఖము మెరిసింది, మోషే చంద్రుని వంటి వాడు. యేసు ముఖం మెరిసింది, యేసు ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. సో యేసు జీసస్ సన్ అయితే మోజస్ మూన్. సో మూన్కి ఓన్ లైట్ లేదు. మూన్ రిసీవ్స్ లైట్ ఫ్రమ్ ద సన్ అండ్ జస్ట్ రిఫ్లెక్ట్స్ ఇట్. సో మోషే ముఖం మెరయడంలో గొప్పతనం లేదు, ఎందుకంటే మోషే దేవుడి దగ్గర నుండి ఆ వెలుగును పొందుకుని కేవలం దాన్ని ప్రతిబింబింపజేశాడు. కానీ యేసు లోపల ఉన్నటువంటి మహిమను బయటికి తెచ్చి చూపించినప్పుడు ముఖము మెరిసింది. ఆండ్రూ బోనార్ అనేటువంటి భక్తుడు అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు ఒక సభలో మాట్లాడుతున్నాడు. అక్కడ ఇంకొక సేవకుడు ఉన్నాడు. వారిద్దరు మాట్లాడుతున్నప్పుడు న్యూ టెస్టిమెంట్లో అపోస్తలుల కార్యముల్లో స్టెఫను ముఖము మెరియుటను గురించి వారు చర్చిస్తున్నారు. మీ జ్ఞాపకం ఉండాలి. ఈ యొక్క అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 15వ వచనంలో స్టెఫను ముఖము ప్రకాశమానముగా మెరుస్తుంది. సో ఆండ్రూ బోనార్ ఒక సత్యాన్ని ఆ యొక్క సేవకుడికి చెప్పాడు. స్టెఫను ముఖము ఎప్పుడు మెరిసింది, ఏ సందర్భంలో మెరిసింది అండ్ ఎందుకు మెరవాల్సి వచ్చిందో మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైతే స్టెఫను మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో అప్పుడు దేవుడు అక్కడ ఉన్న వారికి ఒక సందేశం ఇస్తున్నాడు. ముఖం మెరిసినటువంటి మోషే మీకు మహానుభావుడు కదా, కానీ ఆయనను ఈయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి రాబోయేటువంటి నా కుమారుడి గురించి ప్రకటిస్తున్నప్పుడు
ఈయన ముఖము ఎట్లా మెరుస్తుందో చూడండి అని చూపించాడు. కానీ వారు అది గ్రహించలేకపోయారు. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేస్తారు. సో దేవుడి సందేశాలు గ్రహించేటువంటి వారు చాలా తక్కువ. దేవుడి సందేశాన్ని తీసుకుని బ్రతికేటువంటి వారు చాలా తక్కువ. దేవుడి సందేశాన్ని మీద రాళ్ళేసేవారు, దాన్ని అంటే నాశనం చేయడానికి ప్రయత్నం చేసేవారే ఎక్కువ. సో ఒక చాలా తక్కువ సమయానికి ఆయన మీద ఉన్నటువంటి మానవ ముసుగును ఆయన తీసేశాడు. ఆయన దైవ మానవుడు అనేది ఆయన చూపించాడు. అండ్ ఇక్కడ వెలుగు గురించి మనం చూసాం. ప్రకాశమానమైనటువంటి వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. మనందరికీ తెలిసినటువంటి సత్యం. ఎన్నో వచనాలు ఉన్నాయి ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్లో. దేవుడికి ప్రకాశమానమైనటువంటి వెలుగుకు ఎట్లాంటి సంబంధం ఉందో సో ఆ ప్రకారమే ఆయన రాశాడు. సో ఇక్కడ వీరు ఏమి మహిమను చూశారు? 4 విషయాలు మనం చెప్పొచ్చు. ఒకటి, దే హ్యావ్ సీన్ ద గ్లోరీ ఆఫ్ హిస్ సిన్లెస్నెస్. ఆయనలో పాపము లేదు గనుక దాని యొక్క మహిమ ఆయన వారికి చూపించాడు. ఏ మనిషి కూడా అట్లా తన మహిమను చూపలేడు, ఎందుకంటే ప్రతి ఒక్కడు పాపి. యేసు మాత్రమే పాపము లేనివాడు గనుక దాన్ని చూపించగలిగాడు. దే saw the glory of his sonship. ఆయన దేవుని కుమారుడు కనుక దానికి సంబంధించిన మహిమను చూశారు. They saw the glory of his suffering. ఆయన మాత్రమే అందరి కొరకు ఏ ప్రకారం శ్రమలు పొందగలడో దాని యొక్క మహిమను వారు చూశారు. And they also saw the glory of his second coming. ఆయన రెండవ రాకడకు సంబంధించినటువంటి మహిమను కూడా వారు చూశారు. సో దేవుడి యొక్క మహిమ ఎట్లా ప్రత్యక్షమవుతుందో వాక్యం మాత్రమే మనకి చూపించబడుతుంది. చాలాసార్లు క్రైస్తవులు కామెంట్లు చేస్తారు, అన్బిబ్లికల్ కామెంట్లు చేస్తారు గాడ్స్ గ్లోరీ గురించి, దేవుడి మహిమ గురించి. మరి 5th సెంచరీలో సెయింట్ అగస్టిన్ ఆయన ఇట్లా చెప్పాడు. ఒక సందర్భంలో ఆయన అన్నాడు, దేవుడిని ముఖాముఖిగా చూసి దేవుడిని ప్రేమించుట అనేది మనకున్న ఒక ధన్యత. అది భవిష్యత్తులో జరగబోతోంది. కాకపోతే ఆ ధన్యత అందరూ పొందకపోవడం అదొక దురదృష్టకరమైనటువంటి విషయం. సో ఆ సందర్భంలో అగస్టిన్ ఒక మాట చెప్పాడు. మీరు ఒకవేళ పరదైసులో ఉన్నారనుకోండి, పరలోకంలో ఉన్నారనుకోండి, మీరు అక్కడుండి దేవుడి ముఖాన్ని చూడకపోతే మీరు బాధపడతారు. కానీ మీరు ఒకవేళ నరకంలోనికి పోయారనుకోండి, మీరు నరకంలో ఉండి దేవుడి ముఖాన్ని చూడగలిగితే మీ నరకమే మీకు పరలోకం కన్నా బాగా ఉంటుంది. దాని తర్వాత ఆయన ఇట్లా అంటాడు, ఒక నరకానికి పోయినటువంటి వ్యక్తికి దేవుడు నా ముఖం చూస్తావా లేకపోతే నరకాన్ని అనుభవిస్తావా అని అంటే వారు ఏమనొచ్చో తెలుసా? దేవా, నేను నరకపు యాతన అనుభవిస్తాను, నీ ముఖాన్ని తప్పకుండా చూస్తాను. ఒకవేళ దేవుడు అన్నాడు అనుకోండి, నా ముఖము లేకుండా మీరు పరలోకంలో ఉంటారా అంటే ఉండరు. సో దాంట్లో పాయింట్ ఏం చెప్తున్నాడు అగస్టిన్? నేను నరకంలో ఉండి యాతన అనుభవిస్తాను దేవుడి ముఖాన్ని చూడడానికి. నేను దేవుడి ముఖాన్ని చూడకపోతే పరలోకంలో కూడా ఉండదలుచుకోలేదు. అండ్ ఈ ముగ్గురికి ఆయన ముఖం మీద దేవుడి యొక్క ప్రకాశమానమైనటువంటి మహిమ కనబడింది. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మార్కుకి ఎందుకు చాకళ్ళు అంటే ఇష్టం లేదో నాకు తెలియదు, లాండరర్స్ అంటే ఎందుకు ఇష్టం లేదో నాకు తెలియదు. బహుశా మార్కు బట్టల్ని చాకలోడు బాగా ఉతికి వండకపోవచ్చు, తెల్లని బట్టల్ని వాడంత తెల్లగా చలువ చేసి వండకపోవచ్చు. మిగతా ఎవరు అనరు, కానీ మార్కు మాత్రమే అంటాడు, లోకమందు ఏ చాకలి కూడా అంత తెల్లగా చలువ చేయలేడు. అంత తెల్లగా ఉన్నాయి అన్నమాట. బ్రైట్ వైట్ లాగా అవి ఉన్నాయి, అండ్ లైట్ ఆఫ్ లైట్ లాగా ఉన్నాయి. అట్లాంటి వాటిని ఎవరు చేయగలరు? అండ్ యేసు యొక్క పునరుద్ధానం తర్వాత ఆయన ఇట్లాంటి వస్త్రాలతో కనబడతాడు. పరలోక వాసులు ఇట్లాంటి వస్త్రాలతో కనబడతారు. దేవుడు వెలుగును తన వస్త్రముగా చుట్టుకుంటాడు. లూకా 9:32 ఒక మాట ఉంది, మార్క్ దాని గురించి రాయలేదు. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. సో ఇక్కడ ముగ్గురిని మహిమలో చూపిస్తాడు లూకా సువార్తికుడు. మోషే, ఏలియా అండ్ యేసు మహిమ ఆఫ్ కోర్స్ అత్యున్నతమైనటువంటిది. కానీ అట్లాంటి సందర్భంలో కొండ మీదకి యేసుప్రభు ఏకాంతంగా వీరిని తీసుకుపోయినప్పుడు యేసుప్రభుతో వీరుండి అవకాశాన్ని ఎంతో గొప్పగా వాడుకోవాల్సింది, కానీ వీరు నిద్రపోతున్నారు. అట్లాగే కదా చర్చిలో కూడా చాలా మంది వచ్చి దేవుడి సన్నిధానంలో నిద్రమత్తులోనికి పోతారు. దేవుడి సన్నిధానంలో నిద్ర ఆవులింపులు లేకపోతే జోగడం అనేది మనకు తెలుసు. అది మనము నిద్రపోకూడనటువంటి స్థలం. ఇంట్లో బెడ్రూమ్లో నిద్రపోవచ్చు, నో ప్రాబ్లం. ఆఫీస్లో నిద్రపోకూడదు, క్లాస్ రూమ్లో నిద్రపోకూడదు, చర్చిలో నిద్రపోకూడదు.
ఎక్కడైనా మీరు ముఖ్యమైనటువంటి వ్యక్తితో ఉన్నప్పుడు ఆ సమయంలో నిద్రపోకూడదు. మొన్నే ఎవరో అంటున్నారు, సుప్రీంకోర్టులో ఈ మధ్య CJIగా అయినటువంటి వ్యక్తి ఒక సీరియస్ మ్యాటర్ గురించి కోర్టులో వాదన జరుగుతున్నప్పుడు అట్లా తూలుతున్నాడు అని. అది నిద్రపోయేటువంటి స్థలం కాదు. అజాగ్రత్తగా ఉన్నప్పుడు, నిర్లక్ష్యం అనిపించినప్పుడు, ముఖ్యము కాదు అనుకున్నప్పుడు మనిషి నిద్రపోతాడు. సో పేతురు అతనితో ఉన్నవారు నిద్రమత్తుగా ఉన్నారు. వారు మేల్కొన్నప్పుడు సడన్గా మహిమను చూశారు. నిజంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఒకసారి ఒక దొంగోడు ఒకరింట్లో అమెరికాలో దొంగతనం చేయడానికి వచ్చాడు. వాడు అందరు నిద్రపోతుంటే లోపలికి పోయి ఖరీదైనటువంటివన్నీ తీసుకుని వచ్చేసి ఇక జారుకుందాం అనుకుంటున్నప్పుడు బయట నుండి ఒక పోలీస్ వెహికల్ సైరన్ కొట్టుకుంటూ అక్కడికి వచ్చి ఆగింది. వెంటనే వీడు పోలీసు వాళ్ళు ఇక్కడికే వచ్చారు అని చెప్పేసి కింద పడిపోయి ఒక టేబుల్ పక్కకి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు. సైలెంట్గా ఉన్నాడు. ఆ వెహికల్ అక్కడ నుండి పోయినట్టు వాడికి వినిపించలేదు. కొన్ని నిమిషాలు వెహికల్ అక్కడే ఉంది, వీడు అట్లాగే పడున్నాడు. వాడికి నిద్ర వచ్చేసింది. బహుశా నిద్రపోయి ఉన్నాడు. రాత్రులు వాడు దొంగతనాలు చేసేవాడు, ఎప్పుడు పడుకున్నాడో ఏమో తెలియదు. బాగా నిద్ర వచ్చింది, వాడు నిద్రపోయాడు. వాడు దోచుకున్న సొమ్ము వాడి పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు. ఉదయం అయిపోయింది, ఇంకా వాడికి మెలకువ రావట్లేదు. ఇంటి ఓనర్ లేచి కిందికి వచ్చి చూస్తే ఎదుట వాడి దొంగ కనపడ్డాడు సామాన్తో. ఆయన సైలెంట్గా పోయి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాడి భుజం తప్పి, నాన్న లేరా, లేచే టైం అయిందని లేపితే వాడు లేచాడు. మొత్తం సామాన్తో దొరికిపోయాడు. ఎవడైనా నవ్వుతాడు, అవ్వ దొంగతనానికి వచ్చి నువ్వు అక్కడే దొంగతనం చేసిన ఇంట్లో దొంగ సొమ్ముతో నిద్రపోతావురా అని అంటారు. సో వీళ్ళు దేవుడి యొక్క మహిమను చూడడానికి కొండెక్కొచ్చారు, కానీ చూడకుండానే నిద్రపోతున్నారు. కానీ దేవుడి కనికరం ఎంత గొప్పదంటే వారికి అవకాశం ఇచ్చాడు, లేపాడు. అండ్ ఈ రోజున మనలో చాలామంది, మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ సంఘాన్ని ఇచ్చాడు, అండ్ పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చాడు. అక్కడ మనము దేవుడి మహిమను చూడని నిద్రమత్తు స్థితిలో ఉంటే ఎంత దారుణం. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. సో ఆ ప్రత్యక్షతలో వారికి ఇంకో ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. మోషే ఏలియా కనబడ్డారు. వారు యేసుతో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ పాత నిబంధనలో గొప్ప యోధులు, గొప్ప వ్యక్తులు. ఓల్డ్ టెస్టమెంట్ స్టాల్ వాట్స్ అనొచ్చు మనం వీరిని. సో ఇద్దరు ఓల్డ్ టెస్టమెంట్ యోధులు ఇక్కడ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. మార్క్ ఏం మాట్లాడుతున్నారో చెప్పడు. ఆ యొక్క కన్వర్జేషన్ అనేది ఆయన రాయడు. వారి యొక్క టాపిక్ ఏంటో, వారు దేని గురించి మాట్లాడుతున్నారో దాని గురించి కూడా మార్క్ చెప్పలేదు. అయితే పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే మోషే అండ్ ఏలియా ఎందుకు కనబడ్డారు? మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యము, ఏలియా ప్రవక్తలకు సాదృశ్యము. యేసుకు ఈ రెండిటితో చాలా గొప్ప సంబంధం ఉండింది కనుక వీరిద్దరూ అక్కడ కనబడాల్సి వచ్చింది. అండ్ ఇంకొక రకంగా మీరు తీసుకుంటే మోషే చనిపోయాడు, దేవుడు మోషేని సమాధి చేశాడు. ఇతడు రేపు చనిపోయిన తర్వాత పునరుత్థాన పరచబడేటువంటి పరిశుద్ధులకు సాదృశ్యము. ఏలియా చనిపోకుండా పరలోకానికి కొనిపోబడ్డాడు. ఇతడు రేపు యేసు వచ్చినప్పుడు రెండవ రాకడలో ఎత్తబడేటువంటి పరిశుద్ధులకు సాదృశ్యము. సో ఆ ప్రకారము వారిలో వివిధ విశిష్టతలు ఉన్నాయి కనుక వారు యేసు ప్రభుతో కొండ మీద కనబడ్డారు. అండ్ ఒక 4 వచనాలు నేను మీకు వినిపిస్తాను, మీరు నోట్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు. వీళ్ళిద్దరు ఎందుకు ముఖ్యము? అపోస్తలుల కార్యములు 24:14 వచనంలో, యాక్ట్స్ 24:14లో ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీయు నమ్మి. సో మోషే ధర్మశాస్త్ర గ్రంథానికి అండ్ ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలకు ఏలియా ప్రతినిధులుగా ఉన్నారు గనుక అవసరం. మత్తయి సువార్త 11:13లో యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు నుండెను. అపోస్తలుల కార్యములు 26-22లో ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని అని పౌలు చెప్తాడు. సో ప్రవక్తలు, మోషే చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. రోమా 3:21లో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అందుకే నేను చెప్పాను, పరలోకం నుండి యేసుప్రభుకి 3 సాక్ష్యం ఇచ్చారు. 1 మోషే ఇచ్చాడు, 2 ఏలియా ఇచ్చాడు, అండ్ ముఖ్యంగా తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చాడు. అది కూడా మనం త్వరలో వింటాం.
సో ఈ ముగ్గురు మనకి ఇంకో నిదర్శనం చూపిస్తున్నారు. ఒకటి లా, అండ్ రెండవది ప్రాఫిట్స్, అండ్ జీసస్ యొక్క ప్రెజెన్స్ దేనికి గుర్తంటే గాస్పల్కి. సో బైబిల్లో ఈ మూడు కూడా ముఖ్యము. ధర్మశాస్త్రం ముఖ్యము, ప్రవక్తల గ్రంథాలు ముఖ్యము, సువార్తలు ముఖ్యము. మీరు ఒక చిన్న వ్యత్యాసాన్ని గమనించవచ్చు. మత్తయి సువార్త, లూకా సువార్తలో మొదట మోషేను పెట్టారు, తర్వాత ఏలియాను పెట్టారు. కానీ మార్కు సువార్తలో ఆయన మొదట ఏలియాను పెట్టాడు, తర్వాత మోషేను పెట్టాడు. మార్క్ ఎందుకు అట్లా పెట్టాడు అందరికీ తెలుసు. మోషే మొదట వచ్చాడు, మోషే మహా నాయకుడు. మార్క్ అట్లా ఎందుకు పెట్టాడంటే యేసుప్రభు తర్వాత చెప్పినటువంటి సత్యానికి అనుసంధానము చేసి మార్కు అట్లా పెట్టి ఉండొచ్చు. మీరు 9వ అధ్యాయంలో 11వ వచనం నుండి చూస్తే అక్కడ ఏలియా గురించి యేసుప్రభు ప్రస్తావన చేశారు. సో ఆ దానికి లింక్గా పెట్టడానికి ఈయన మొదట ఏలియాని పెట్టి ఉండొచ్చు 4వ వచనంలో. తెలుగు బైబిల్లో మీరు అనుకోవచ్చు, అయ్యో మరియు మోషే ఏలియాని కనబడుతుంది కదా అనేసి. ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉంది చూడండి, ఒక్కరు చెప్పండి చాలు. మరి తెలుగులో మోషే ఉన్నాడుగా, ఎందుకు? ఏమంటారు దాన్ని? ట్రాన్స్లేషన్, అనువాదం. సో మనము ఇంగ్లీష్ ప్రకారం పోతాం. సో అదొక కారణమై ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇద్దరు పాత నిబంధనకి సంబంధించినటువంటి వ్యక్తులు, వారి గురించి కొన్ని ఆల్రెడీ నేను చెప్పాను. వారికి ఉన్నటువంటి ఆధిక్యతలు, విశిష్టతలు, వాటి గురించి ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, వీరికన్నా గొప్పవారు కూడా ఉన్నారు కదా. అబ్రహాం ఉన్నాడు కదా, దావీదు ఉన్నాడు కదా, వీరి వంశస్థుడిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కదా. వారిని ఎందుకు దేవుడు పెట్టలేదు? ఎందుకంటే యేసు వారి వంశంలో జన్మించాడు, వీరి వంశంలో జన్మించలేదు. వారిని పెట్టకుండా వీరిని ఎందుకు దేవుడు పెట్టాడు? ఫ్యామిలీ మెంబర్స్ని కాదని అవుట్ సైడర్స్ని దేవుడు ఎందుకు పెట్టాడు? ఒక 6 కారణాలు మనం ఒక్కొక్క మాటలో చూద్దాం. ఇది ఒక ప్యూరిటన్ భక్తుడు చెప్పినటువంటి 6 కారణాలు. చాలా వాక్యానుసారంగా యోగ్యమైన రీతిలో ఆయన చెప్పాడు. ఆయన్ని నేను కోట్ చేస్తున్నాను. 6 కారణాలు మోషే అండ్ ఏలియాలను ఎందుకు దేవుడు తీసుకుని వచ్చాడు. మొదటిది, మోషే అండ్ ఏలియాలు ఇద్దరు కూడా ప్రభు యొక్క సేవకులు. అండ్ యూదులకి మోషే అండ్ ఏలియాలు చాలా గౌరవప్రదమైనటువంటి దైవజనులు. అండ్ క్రీస్తును ఈ యూదులు తిరస్కరించారు. మోషేను నెత్తిన పెట్టుకున్నారు, ఏలియాను నెత్తిన పెట్టుకున్నారు, కానీ క్రీస్తును కాదంటున్నారు, క్రీస్తును తిరస్కరించారు. సో అబ్రహామును వారు అట్లా చేయలేదు, దావీదును వారు అట్లా చేయరు. అయితే యేసుక్రీస్తు వారి కుటుంబీకుడిగా వచ్చినా కూడా ఆయన్ని వారు అట్లా చేశారు. ఎందుకంటే వారు అసలు ఆయన్ని అంగీకరించలేదు. సో మోషే అండ్ ఏలియాలు వచ్చి యేసుతో దాసులుగా యజమాని ముందు, ప్రభువు ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ముగ్గురు యూదులు ఇక్కడ ఉన్నారు చూడండి, పేతురు, యోకోబు, యోహాన్లు. వీళ్ళు ఏం చూసి ఏం చెప్తారు పోయి లోకానికి? ఆయన్ని మనం కాదన్నాం, కానీ ఆయన మోషే కన్నా ఏలియా కన్నా గొప్పవాడు. వీళ్ళు పరిచారకులు, ఆయన వారి ప్రభువు అన్న సాక్ష్యం ఇస్తారు. రెండవది ఏంటంటే, మోషే మరణించాడు, ఏలియా మరణించలేదు. వీరిద్దరు యేసుతో నిలబడ్డారు, యేసు ఎదుట వారు ఉన్నారు. అంటే యేసు ప్రభు సజీవులకును మృతులకును ప్రభు అన్నదానికి నిదర్శనగా దేవుడు అక్కడ ఒక సత్యాన్ని చూపిస్తున్నాడు. మూడవది ఏంటంటే, మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, లా గివర్. ఏలియా ధర్మశాస్త్రాన్ని తిరిగి పునరుద్ధరింపజేశాడు, లా రెస్టోరర్. కానీ యూదులు జీసస్ని ఎట్లా చూస్తారంటే లా బ్రేకర్గా చూస్తారు, ధర్మశాస్త్రాన్ని విరిచేసిన వ్యక్తిగా చూస్తారు. కానీ ఇక్కడ మోషే లా గివరు, ఎలైజా లా రెస్టోరర్ ఇద్దరు వచ్చి ఆయన్ని లా బ్రేకర్గా చూడట్లేదు, ఆయన్ని మరి లా ఫాలోవర్గా లోకానికి చూపిస్తున్నారు. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు ఎవడు ఎప్పుడు ఏమీ చేయలేకపోయాడు. నాలుగవ కారణం ఏంటంటే, ధర్మశాస్త్రము మరి క్రీస్తు తీసుకుని వచ్చింది, అట్లాగే సువార్త కూడా తీసుకుని వచ్చింది. కనుక ధర్మశాస్త్రము, సువార్త అనేవి వాటి వాటి పాత్రలు పోషిస్తూ వాటి యొక్క పనిని చేసుకుంటూ పోవాల్సిందే. ఈ రెండింటిని మనం వేరు చేయలేం.
నాకు ఇంకా గుర్తుంది, నేను రక్షించబడిన తర్వాత మరి 6-7 సంవత్సరాలకు అనుకుంటాను, ఒక చోట నేను ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం గురించి చెప్పి ఈ ప్రకారము మన జీవితం నాశనం అవ్వాలి, కానీ సువార్త ఈ ప్రకారం వచ్చి దీని నుండి మనల్ని రక్షిస్తుంది అని నేను చెప్పినప్పుడు ఓ పెద్ద ఆయన వచ్చేసి నన్ను పక్కకి తీసుకుపోయి అన్నాడు, మనం న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్స్, మనకు ఓల్డ్ టెస్టమెంట్ అవసరం లేదు, మీరు లా గురించి చెప్పారు, లా అవసరం లేదు, ఉట్టి గ్రేస్ గురించి చెప్తే చాలు అన్నాడు. అప్పుడు ఈ రాడికల్ గ్రేస్ టీచింగ్ లేదు, అప్పుడు ఈ క్రిస్టియన్ టెలివిజన్ లేదు, ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, అండ్ ఈ యొక్క దొంగ బోధకులు ఎవరు కూడా మనకి వచ్చి దొంగ బోధలు చేయట్లేదు. సో అప్పుడు నేను ఆయన్ని ఆ సందర్భంలో పెద్ద ఆయన అనేసి ఏమీ అనలేదు, కానీ తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఆయన చెప్పిన పాయింట్ని ముందు పెట్టుకొని ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ చదివాను. చదివినప్పుడు లా లేకుండా గాస్పుల్ ఎట్లా అన్నది అర్థమైపోయింది. నీ పాపమేంటో నీకు చెప్పకపోతే, నీ యొక్క అవసరమేంటో నీకు చెప్పకపోతే నీవు యేసుని ఎందుకు నమ్ముతావు? నీవు పాపివి, నీ పాపం ఇది, నీ పాపానికి వచ్చేటువంటి పర్యావసానం ఇది, దాని నుండి నిన్ను రక్షించుకోలేవు, ఏది రక్షించదు. అందుకే యేసు అవసరం అని చెప్పకపోతే, ఫుల్ పిక్చర్ చూపించకపోతే ఎవరు ఎందుకు యేసుని నమ్ముతారు అనేది దేవుడు మనకి చూపించాడు. మీరు న్యూ టెస్టమెంట్ చదవండి, దేవుడు ఎట్లా దాన్ని వాడాడో మనం చూస్తాం. సో రెండు అవసరం. అండ్ ఇక చివరిది, యేసుతో ఉన్నటువంటి మోషే ఏలియాలు 2 విషయాలకి మరి సాదృశ్యమై ఉన్నారు. మోషే భూమి మీద సాత్వికుడై ఉన్నాడు, అందరికన్నా మీకెస్ట్ మ్యాన్, అందరికన్నా టాలెస్ట్ మ్యాన్, అందరికన్నా ఎత్తైనటువంటి ఆజానుభావుడైనటువంటి దైవ సేవకుడు, అందరికన్నా మరి ప్రతిసారి దేవుడి ఎదుట సాష్టాంగ పడేవాడు, సాత్వికుడిగా భూమి మీద పడుండేవాడు. అండ్ రెండవది, ఏలియా ఎంతో రోషము గలవాడు, జెలస్ పర్సన్ ఫర్ గాడ్. సో దేవుడు వీళ్ళిద్దరిని చూపించినప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సాత్వికులై ఉండాలి అండ్ మీరు రోషము గలవారై ఉండాలి. పేతురు, యాకోబు, యోహాన్లకు దేవుడు చెప్తున్నాడు, మోషే లాంటి సాత్వికము, ఏలియా లాంటి రోషము మీలో మీరు కలిగి ఉంటే మీరు దేవుడి సేవను బాగా చేస్తారు. కానీ ఈ రోజున సమస్య ఏంటంటే, నాకు రోషం ఉంటే నాకు సాత్వికం ఉండదు. ఏమంటారు? నేను ఏం తింటున్నాను? ఉప్పు కారం, ఉప్పు కారం తింటున్నాను. నా రక్తంలో ఏముంది? ఏదో అంటుంటారు అన్ని డైలాగులు, మర్చిపోతున్నాను. బైబిల్ ఎక్కువ అయిపోయి బయట మాటలు ఎక్కువ నాకు గుర్తుండట్లేదు. సో గుర్తుపెట్టుకోండి, సాత్వికము రోషము కలిసి ఉండగలవు. అవి రెండు యేసు సహవాసంలో, యేసు సన్నిధానంలో మనకు కనబడుతున్నాయి. అండ్ మనకి ఈ 2 లేవు. క్రైస్తవ లోకంలో ఈ రోజున ఏమి లేవంటే, మీక్నెస్ లేదు అండ్ జీల్ లేదు, లేకపోతే వారిలో ఆ బర్నింగ్ జీల్ లేదు, మండేటువంటి ఆసక్తి లేదు. చల్లబారిపోయారు, చతికిల పడిపోయారు, చచ్చు దద్దమ్మల్లాగా పడున్నారు. ఎందుకు పనికిరారు? వారిని వారు ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కడ లేనటువంటి ఆసక్తి ఉంటుంది. అండ్ ప్రమోట్ చేసుకున్న ప్రతిసారి వారికి ఎక్కడ సాత్వికం మచ్చుక్కి కూడా కనపడదు. సేవకుల్లో లేరు, సంఘస్థుల్లో లేదు. లూకా చెప్తాడు వీళ్ళు ఏమి మాట్లాడారు, దేని గురించి వీరి మధ్యలో డిస్కషన్ జరిగింది. లూకా మాత్రమే చెప్తాడు. లూకా 9వ అధ్యాయం 31వ వచనంలో, వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. సో మోషే ఏలియాలు ఏం మాట్లాడుతున్నారు యేసు ప్రభుతో? ఆయన యొక్క సిలువ మరణం గురించి, భూస్థాపనం గురించి, పునరుత్థానం గురించి మాట్లాడుతున్నారు. అదే వారికి ఆయన ఇంతకు ముందు వరకు చెప్పుకుంటూ వచ్చాడు. సో వీళ్ళిద్దరు వచ్చి ఆయనతో అది మాట్లాడుతున్నారని లూకా రాశాడు. సరే, ఇక్కడ నాకు టైం ఎక్కువ, ఇక నేను ఇవ్వలేను, ముందుకెళ్ళిపోదాం. ఇదే మెయిన్ పాయింట్, మిగతావి 2 బ్రీఫ్ పాయింట్స్. ఇంకో ప్రశ్న అడగొచ్చు మీరు నన్ను, మోషే ఏలియా అని వారు ఎట్లా గుర్తుపట్టారు? ఈ ముగ్గురు, ఈయన మోషే ఈయన ఏలియా అని ఎట్లా గుర్తుపట్టారు? ఫోటో లేదు, వీడియో లేదు, పోర్ట్రేట్ లేదు. ఇప్పుడంటే మనకి బొమ్మలు గీస్తున్నారు, అప్పుడు ఎవరు గీసుంటారు మోషే అని, ఎవరు గీసుంటారు ఏలియా అని? అండ్ ఎప్పుడు చూసి ఉంటారు వీళ్ళు? కొండ మీద అయితే అవకాశమే లేదు. ఎట్లా గుర్తుపట్టారు అది మీరు ఆలోచించుకోండి. అది ఎట్లాగో మార్క్ మనకు చెప్పట్లేదు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇర్రెలవెంట్ అది. సరే, సెకండ్ పాయింట్ రాసుకునేవారు, ద సూపర్ఫిషియల్ మ్యాటర్. ద సూపర్ఫిషియల్ మ్యాటర్ అంటే పైన ఉన్నటువంటి విషయం, పై అంశం. 5-6 వచనాలు.
అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. సో మరలా పేతురే మొదట మాట్లాడేశాడు. పేతురు దుందుడుకుడు తనము కలిగినటువంటి వ్యక్తి. అతడు తన్ను తాను మరి సాధువుగా, సాత్వికునిగా పెట్టుకోవడము చాతగానటువంటి వాడు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అనేది తెలియనటువంటి వ్యక్తి. ఆ సందర్భంలో మాట వినాలి కానీ మాట్లాడకూడదు. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధికి పోయి మనం చెప్పాల్సిందంతా చెప్తాం. ఆయన చెప్పేది ఒక్కటి వినకుండా వచ్చేస్తాం. మన గంట ప్రార్థన, అరగంట ప్రార్థన, యాక్ట్స్ ప్రకారము యాడోరేషను, కన్ఫెషను, థ్యాంక్స్ గివింగ్, సప్లికేషను అంతా మనమే టటర 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 అయిపోయిన తర్వాత ఆయన నేను నీతో మాట్లాడతాను అన్నప్పుడు మనం ఆమెనే వెళ్ళిపోతాం. సో ఇక్కడ పేతురు మాట్లాడేశాడు, అసందర్భంగా మాట్లాడాడు. బోధకుడా అంటున్నాడు, రాబాయ్ అంటాడు, ప్రభు అనట్లేదు. ఇక్కడ మనం ఇక్కడ ఉండటం మంచిది. ఎందుకు మంచిది? 1, 2, 3 కారణాలు. అక్కడ యేసుప్రభు, మోషే, ఏలియాతో ఈ 3 ఉండటం మంచిది అని పేతురు అభిప్రాయపడ్డాడు. ఒకటి, వారికి అర్థమైపోయింది ఈ యొక్క సాదృశ్యము, సన్నివేశము, ఈ యొక్క ప్రత్యక్షత ద్వారా. అదేంటంటే మనకు ఈ భూమి మీదే జీవితం కాదు, భవిష్యత్తు ఉంది. నిత్యత్వములోనికి మనము వెళ్ళగలము. రెండవది, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి దేహమే కాదు, వీళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి దేహంతో పరలోకం నుండి దిగొచ్చారు, మహిమతో దిగొచ్చారు. సో మనకు రేపు దేవుడు ఆత్మీయ దేహాన్ని ఇస్తాడు. మూడవది, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన చెప్పింది ఆయన మనకి ఇప్పుడు చూపిస్తున్నాడు. నాలుగవది, ఆయన మనకు చెప్పాడు సొంతమును ఉపేక్షించుకోమని, సిలువనెత్తుకోమని, ఆయన్ని వెంబడించమని, శ్రమల పాలవ్వడానికి సిద్ధ మనస్కులుగా ఉండమని. ఇప్పుడు ఈయన్ని చూసిన తర్వాత, ఈయన ఎవరో మనకి తెలిసిన తర్వాత మనం అవన్నీ కూడా చేయడానికి సంసిద్ధులముగా ఉండగలం. అది మనం చేయగలం. కానీ పేతురు ఇంకా కొంత సమయం ముందు యేసుప్రభు అతన్ని ఒక విషయమై మందలించాడు. నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాను. పేతురు ఇంకా పాఠాన్ని మనస్కరించట్లేదు, ఇంకా దాన్ని లెసన్ నేర్చుకోలేదు. ఇంకా పీటర్ యొక్క థింకింగ్ హ్యూమన్ థింకింగ్ గానే ఉంది. ఏమంటున్నాడు ఆయన? ఆయన అంటున్నాడు, మీ 3కి 3 పర్ణశాలలు కట్టేస్తాను. ఇక్కడ జీసస్కి, మోజెస్కి, ఎలైజాకి 3 పర్ణశాలలు కట్టేస్తాడు. ఒకటి, ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే 3ని ఒకే లెవెల్లో పెట్టేస్తున్నాడు. మోషేని, ఏలియాని యేసుతో సరిసమానంగా పెట్టేస్తున్నాడు. 3కి 3 పర్ణశాలలు కట్టేస్తాను అంటున్నాడు. ఏమవుద్దప్పుడు? 3 పర్ణశాలలు కొండ మీద ఉండి కొన్ని రోజుల తర్వాత వీళ్ళు దిగొచ్చేసి వాళ్ళు 3 కొండ మీద పర్ణశాలల్లో ఉంటే ఏమవుద్ది? జనాలు ఏం చేస్తారు చెప్పండి? కొండెక్కుతారు, తీర్థస్థలం అయిపోద్ది అక్కడ. యేసు పర్ణశాల మేబీ ముందు పోవచ్చు దాంట్లోనికి, మోషే పర్ణశాల చూసొద్దాం ఇన్ని, ఏలియా పర్ణశాల ఈయనెట్లా మర్చిపోతాం. సో ఏం చేసేసారు? దీన్ని ఏమంటారంటే దేవుని సేవకులను లేకపోతే రోమన్ క్యాథలిక్కుల పరిశుద్ధులను యేసుతో సరిసమానులుగా చేసి ఒకే రకంగా 3ని ఒకే లెవెల్లో పెట్టి ఆరాధించడము, అభిమానించడం. రోమన్ క్యాథలిక్కులు చేసిన తప్పదే. కానీ రోమన్ క్యాథలిక్కుల కన్నా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాటెస్టెంట్, ఇవాంజలికల్ క్రైస్తవులు చేసే తప్పు 100 రెట్లు బహు దారుణమైనటువంటిది. రోమన్ క్యాథలిక్కులు ఒక్క పోప్కే కట్టుబడి ఉంటారు. అండ్ వారు మోర్ దెన్ 1 బిలియన్ ఉన్నా కూడా అందరినీ వారు సెయింట్లుగా ఎంచరు. ఎవరైతే ప్రూవెన్ సెయింట్లుగా, రుజువు చేయబడిన పరిశుద్ధులుగా ఉంటారో కొందరు, వారిని మాత్రమే సెయింట్లుగా ఎంచుతారు. వారు ఎవరికంటే వారికి పడిపోరు. రోమన్ క్యాథలిక్కులు మనకన్నా వివేకము గలవారు. కానీ మనం అట్లా కాదు. ఈరోజు వీడు గాలికి లేసి వస్తే వీడు మనకు దేవుడు అయిపోతాడు. రేపు ఆమె గాలికి లేసి వస్తే ఆమె మనకి దేవత అయిపోద్ది. ఎల్లుండి ఇంకొక 2 గాలికి లేసి వస్తే వాళ్ళు మనకి దేవుళ్ళు అయిపోతారు. మన ట్రెండ్ మారుతూనే ఉంటుంది. ఈయన నాకు ప్రస్తుతం మెగా పాస్టరు, ఆయన నాకు నిన్నటిదాకా మెగా ప్రాఫిట్, అదిగో ఆమె అప్రైజింగ్ మెగా.
పాయింట్ అర్థమవుతుందా ఎందుకు దేవుడు వారిని అట్లా చూపించి తీసేశాడో? ఒకవేళ వీరు నిజంగా దైవ సేవకులైతే దేవుడి కార్యములు చేసి దేవుడిని మహింపరచడానికి వచ్చి పోతే వారు కొంతసేపు కనపడి మాయమైపోతారు. వారు యేసుతో సరి సమానులు ఎప్పటికీ కారు. అండ్ యేసు మహిమను వారు ఎన్నటికీ దొంగిలించలేరు. పర్ణశాలలకు సంబంధించి ఓల్డ్ టెస్టమెంట్లో అదే సమయంలో పర్ణశాలల పండుగ అనేది కూడా రాబోతోంది కనుక అట్లా పేతురు ఆలోచించాడా? అది ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, పిఎంఓ ఆఫీస్ మన దేశంలో ఢిల్లీలో మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు పేరు మారుస్తున్నారు. తెలుసా ఏంటో? సేవా తీర్థ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇక ముందు నుండి ఏమని పిలువబడుతోంది? సేవా తీర్థ్. ఎందుకంటే తర్వాత ఇండియా ఏమవ్వబోతోంది? హిందూ రాష్ట్ర. అదే ఇప్పుడున్నటువంటి వారికి ఉన్నటువంటి మెయిన్ ఎజెండా. 10 ఏళ్లలో అది చేసేయాలన్నది వాళ్ళ యొక్క ఎజెండా. అండ్ చాలా సైలెంట్గా వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనకి తెలిసే లోపల సునామీ వచ్చేసినా నేనేమీ ఆశ్చర్యపోను. నా ఇప్పుడు ఎన్నో చర్చెస్ మరి వారు తీర్థ స్థలాల్లాగానే కట్టేశారు. చర్చ్ చూడడానికి వస్తారు, క్రైస్తుని కాదు. అండ్ అట్లా తీర్థ స్థలాలు కట్టి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పబ్లిసైజ్ చేసి పెయిడ్ కొంతమంది చీప్ యూట్యూబ్ జర్నలిస్టులు ఉంటారు. 50,000 ఇస్తే నీ ఇంటర్వ్యూ వేస్తా. ఇస్తావు 50,000? నీ ఇంటర్వ్యూ వేస్తా, 2 లక్షల వ్యూస్ నీకు వస్తాయి. అట్లా ఇచ్చుకొని మా చర్చ్కి వచ్చి చూడండి, మా చర్చ్కి వచ్చి చూడండి. దీనికి బొత్తిగా సంబంధం లేని వారు, యేసు క్రీస్తుతో అస్సలు సంబంధం లేనటువంటి వారు పెరిగిపోతున్నారు. పేతురు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, ఇక్కడ మనం ఉండుట కాదు. ఇక్కడ ఉంటే నువ్వు నిన్నెప్పుడు ఉపేక్షించుకుంటావు, ఇక్కడ ఉంటే నువ్వు సిలువ ఎప్పుడు ఎత్తుకుంటావు, ఇక్కడ ఉంటే నువ్వు లోకాన్ని చేత ఎప్పుడు తిరస్కరించబడతావు, ఎప్పుడు చంపబడాల్సి వస్తే చంపబడతావు. నన్ను ఇక్కడ నువ్వు పెడితే నేనెప్పుడు పోయి సిలువనెక్కాలి, నన్ను ఇక్కడ నువ్వు పెడితే నేనెప్పుడు రక్తం చిందించాలి, నన్ను ఇక్కడ నువ్వు పెడితే నేను ఎప్పుడు చనిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినం తిరిగి లేయాలి. మంచి సలహా అనుకున్నాడు పేతురు, కానీ దేవుడి సంకల్పానికి వ్యతిరేకంగా ఎట్లా వాగేశాడో చూడండి. కొండ మీద యేసుతో ఉండడం చాలా గొప్ప అనుభవమే కాదంటారా చెప్పండి? యేసుతో పిక్నిక్ చేస్తే చాలా బాగుంటుంది. స్విట్జర్లాండ్కి వెళ్ళి ఆల్ప్స్ మౌంటైన్స్ మీద నువ్వు ఒక గుడారం వేసుకొని నేనున్న యేసు అంటే చాలా బాగుంటుంది. కానీ ఎక్కడో హైదరాబాద్లో నువ్వు కరపత్రం ఇస్తుంటే వాడు నిన్ను దూషించి నీ ముఖం మీదే వాడు నిన్ను నానా మాటలు అనేసి నీ మీద దాడి చేస్తే నీకు ఎట్లా ఉంటుంది? ఎవడైనా ఒప్పుకుంటాడు? చీము రక్తం ఉన్నోళ్ళు అందరూ స్విట్జర్లాండ్లో గుడిసెలు వేస్తూ అంటారు. ఒక బిషప్ ఉండేవాడు ఏమెస్ అని, ఆయన అందుకే అన్నాడు, ఆయన హోలీ ల్యాండ్కి వెళ్ళాడు. అక్కడికి ఇంకొక యవన సేవకుడు వచ్చాడు. అక్కడ వారికి మరి కాన్ఫరెన్స్ జరుగుతోంది. సో యవన సేవకుడు కొన్ని దినాలు అయిన తర్వాత అన్నాడు, అబ్బా పరిశుద్ధ భూమి ఇశ్రాయేలు దేశము, యేసు నడిచిన ఈ భూభాగం మీద మనం ఉండుట, ఆయనను ఆలోచిస్తూ మనం ఇక్కడ ధ్యానపూర్వకంగా ఉండుట ఎంత బాగుంది అని అంటే బిషప్ ఏమెస్ దానికి ఇట్లా అన్నాడు, నేను యేసుతో 5 నిమిషాలు ఉంటాను, యేసు కొరకు లోకంలోనికి వెళ్ళి 5 సంవత్సరాలు పనిచేస్తాను. నేను యేసుతో 5 నిమిషాలు ఉంటాను, యేసు కొరకు లోకంలోనికి పోయి 5 సంవత్సరాలు పనిచేస్తాను. మనం యేసుతో ఉండడం ఒకటి, యేసు కొరకు వెళ్ళడం ఇంకొకటి. నిజంగా యేసుతో ఉన్నవాడు యేసు కొరకు వెళ్తాడు, యేసుతో సరిగ్గా ఉండని వాడే ఇంకేదో అనుకుంటాడు. వారు మిగులు భయపడరు కనుక తాను చెప్పవలసిందేమో అతనికి తెలియలేదు. ఒకవైపు భయపడుతున్నాడు, అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు, అయినా చెప్పేస్తున్నాడు. మనలో కూడా చాలామంది ఏం మాట్లాడాలో మనకి తెలియదు, అయినా కూడా మనం మాట్లాడేస్తుంటాం. ఇక 3వది రాసుకునేవారు ద స్పిరిచువల్ మ్యాటర్, ఆత్మీయ విషయం. 7-8 వచనాలు, జస్ట్ 2 కీలకమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ, అది చెప్పి ప్రార్థన చేస్తాను. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. సో ఒక మేఘం వచ్చింది, ఆ యొక్క సన్నివేశాన్ని అది మరి డిస్రప్ట్ చేసింది, అంటే దాన్ని కొంచెం ఇబ్బంది పెట్టింది. తర్వాత కమ్మేసింది. మేఘము కమ్ముకున్నప్పుడు కొండ మీద పైనుండి పరలోకం నుండి ఒక స్వరం వినబడింది చాలా స్పష్టంగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము. సో పేతురు నోటిని దేవుడు మూసేశాడు. పేతురు
అసందర్భంగా మాట్లాడుతున్నావు, అవివేకంతో మాట్లాడుతున్నావు, ఇక చాలు నీ మాటలు, జస్ట్ కీప్ యువర్ మౌత్ షట్. నీ నోరు మూసుకో, నీ నోరు మూసుకో. ఆయన నోరు తెరుస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన్ని మాట్లాడినివ్వు, ఆయన మాట విను. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దేవుడికేమి? ఆయన దేవుని యొక్క ప్రియ కుమారుడు. సో మార్క్ ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నాడో మరలా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయనే అందరి శాసకుడు, ఈయనే అందరికీ అధికారి, ఈయన మాట వినాలి. ఇక్కడ చిన్న మాట చెప్తాను. విజన్, కొంతమంది ఒక గొప్ప దర్శనం దేవుడిస్తే నేను దేవుడికి దాసోహం అయిపోతా అంటారు. కొంతమంది దేవుడు స్వరం వినిపించి నాకు చెప్తే దేవుడి సేవకి వెళ్ళిపోతానంటారు. కొంతమంది మాకు ఒక మైమరిచిపోయేటువంటి అనుభవాన్ని దేవుడిస్తే మా జీవితం తరించిపోతుంది అంటారు. కానీ దేవుడు ఎప్పుడు వీటిని క్షణికమైనవిగా పెట్టాడు. కొండ మీద ఎంత సమయము వారికి అనుభవం ఉండింది, ఎంత సమయం వారు మైమరిచి దర్శనంలాగా దాన్ని చూశారు. అది అట్లా వచ్చింది, అట్లా పోయింది. మేఘంలాగా వచ్చింది, మేఘంలాగా పోయింది. ఎప్పటికీ ఉండేదేంటి? యేసు అండ్ యేసు మాట. యేసు మాట, రాయబడినటువంటి మాట, క్రీస్తుని గుర్చినటువంటి మాట వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఎక్స్పీరియన్స్ ద్వారా, విజన్ ద్వారా కాదు, యేసుక్రీస్తు యొక్క రిటర్న్ బిబ్లికల్ టెక్స్ట్ ద్వారా. సో మనకు కావాల్సింది అదే. మోషే ద్వారా దేవుడు చెప్పించాడు. ద్వితీయోపదేశ కాండం 18:16లో, డ్యూట్రానమీ 18:16లో, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. దాన్ని ఇప్పుడు దేవుడు ఇక్కడ తిరిగి పునరుద్ధరింపజేస్తున్నాడు. ముందుగా చెప్పబడింది, ఇప్పుడు మరలా యేసు విషయంలో దేవుడు చెప్తున్నాడు. సో ఈ ముగ్గురు శిష్యులు దేనికి మరి ఇక్కడ మనకి పరిచయం చేయబడుతున్నారంటే, మనకి ముగ్గురు ఒక రకంగా ఒక సాదృశ్యముగా ఉన్నారు. ఈ ముగ్గురు యేసుని మహిమలో చూసి ఎట్లా వారి ఎదుట ఉన్నటువంటి శ్రమకు, మరణకరమైనటువంటి పరిస్థితులకు, తిరస్కారానికి సిద్ధపరచబడ్డారో, మనం కూడా అదే ప్రకారం మన జీవితాల్లో క్రైస్తవ శిష్యులముగా బ్రతకడానికి సిద్ధపరచబడాలి. ఈయన మాట వినండి. మోషే మాట కాదు, ఏలియా మాట కాదు, వారి తర్వాత వచ్చినటువంటి ఫైనల్ మాట చెప్పినటువంటి యేసు మాట వినండి. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. ఎంత బాగుంది ఆ మాట, చివరి మాట నాకు ఎంత నచ్చింది. మోసెస్ లేడు, ఇక ఎలైజా లేడు, జీసస్ ఒకడే ఉన్నాడు. ఒక పాట నాకు ఇష్టం ఇంగ్లీష్లో, కానీ చదివిన తర్వాత దీని మీద మెడిటేట్ చేసిన తర్వాత ఆ పాట మీద నాకు మోజు తగ్గిపోయింది. ఏంటి ఆ పాట? దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ ఎలైజా. విన్నారు ఇంగ్లీష్లో? వినే ఉంటారు, లేకపోతే వినండి పోయి. ఆ పాట వినడానికి నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ ఎలైజా. కొన్నేళ్ల క్రితం చాలా వరల్డ్ పాపులర్ అయిపోయింది క్రిస్టియన్ కంటెంపరీ మ్యూజిక్లో. ఇవి ఏలియా దినాలు అని. సో నన్ను అడిగితే ఇక్కడ దేవుడి వాక్యంలో మనకేం చెప్తున్నాడు దేవుడు? దీస్ ఆర్ నాట్ ద డేస్ ఆఫ్ ఎలైజా, దీస్ ఆర్ నాట్ ద డేస్ ఆఫ్ మోసెస్, బట్ దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ జీసస్. ఇవి ఏలియా దినాలు కావు, ఇవి మోషే దినాలు కావు, ఇవి యేసు దినాలు. ఏలియా స్థానంలో ఆయన ఉన్నాడు, దేవుడికి స్తోత్రం. మోషే స్థానంలో ఆయన ఉన్నాడు, దేవుడికి స్తోత్రం. కానీ ఇప్పుడు కేవలం ఒక్కడే మన ఎదుట స్థానంలో ఉన్నాడు, ఆయన పేరు యేసు. సో మనకి జీసస్ ప్లస్ మోసెస్ అవసరం లేదు, జీసస్ ప్లస్ ఎలైజా అవసరం లేదు. మనకు జీసస్, ఓన్లీ జీసస్ అవసరం. మన రైట్లో జీసస్, మన లెఫ్ట్లో జీసస్, మన అబౌవ్ జీసస్, మన బిహైండ్ జీసస్, మన బిఫోర్ జీసస్. మనకి జీసస్ తప్ప ఇంకెవ్వరితో పని లేదు. అర్థమైందా? నాకు మా జీసస్, మా మెగా పాస్టరు అవసరం లేదు, మా జీసస్, మా మెగా ప్రాఫెట్ అవసరం లేదు. ఏసే రక్షణకి సరిపోతాడు, ఏసే రూపాంతరానికి సరిపోతాడు, ఏసే మనకి కావలసినటువంటి ఆత్మ సంతృప్తికి సరిపోతాడు. అండ్ యేసుతో మనం రేపు రెండవ రాకడలో ఎత్తబడతాం. ఓ పాతకాలపు ప్యూరిటన్ భక్తుడు ఇట్లా అంటాడు, ఆ కొండ మీద ఆ మహిమ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వీరు చూసిన తర్వాత దేవుడు వారికి ఏం చెప్తున్నాడు? ఇది చాలు, ఇంకా యేసు మీకు సరిపోతాడు. ఆ యొక్క మహిమలో పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మోషే, ఏలియాలను దేవుడు, వీళ్ళు చాలిక, వీళ్ళని తీసేస్తాను, యేసు మీకు సరిపోతాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం ఇప్పుడు దాకా మీకు చెప్పాల్సింది చెప్పింది, ఇక చాలు, యేసు మీకు సరిపోతాడు.
ప్రవక్తలు మీకు నేర్పించాల్సింది నేర్పించారు, ఇక చాలు, యేసు మీకు సరిపోతాడు. అంటే అపోస్తలు, ఇప్పుడు మనం అపోస్తలను పట్టుకుంటాం, నాకు పౌలు అంటే ఇష్టం, నాకు పేతురు అంటే ఇష్టం, వాళ్ళు జాలిక, యేసు మీకు సరిపోతాడు. ఆల్ కమ్, ఆల్ డూ, ఆల్ లీవ్, జీసస్ రిమైన్స్. యేసు మాత్రం మనకు ఉంటాడు. ఒక స్పానిష్ ఆర్టిస్ట్, ఆయనకి లాస్ట్ సప్పర్ పోర్ట్రేట్ని వేయమని మరి పెద్ద సంఘం వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. సో ఆయన చాలా అద్భుతంగా అమోఘముగా దాన్ని వేస్తున్నాడు. వేసేసిన తర్వాత ఆయన కొందరిని సన్నిహితుల్ని పిలిచి దాన్ని చూడమని చెప్పాడు. చూసి వారు అన్నారు, అబ్బా, ఆ బల్ల మీద ఉన్న కప్స్ ఎంత బాగున్నాయి, మా ఫస్ట్ ఆకర్షణ అవే, మమ్మల్ని దృష్టి సారింపజేస్తున్నాయి అనగానే ఆయన బాధపడిపోయాడు. వాళ్ళని పంపించేసి వాటిని మొత్తం దాంట్లో నుంచి తుడిపారేశాడు. ఎందుకంటే ఆయన యొక్క ఒకే ఒక మూల ఉద్దేశం ఏంటంటే, దానంతట్లో యేసు ముఖము ఎంత అద్భుతముగా అమోఘముగా ఆకర్షణీయంగా కనబడాలంటే అన్నీ మసకబారిపోవాలి. సో తర్వాత ప్రయాసపడి అట్లా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఎవరు చూసినా కూడా యేసు ముఖం అన్నారు. ఎందుకంటే జీసస్ ఓన్లీ ఈజ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ హీ ఈజ్ ది ఓన్లీ సెంటర్ ఆఫ్ అవర్ అడ్మిరేషన్. మనల్ని ఆకర్షించాల్సిన వాడు, మన ఆరాధనని పొందాల్సిన వాడు యేసు ఒక్కడే. ఇంకా ఎవరు, ఏ వ్యక్తి, ఏ విషయం, ఏ అంశము కాకూడదు. మనకి ఇట్లాంటి ఫోటోలు, ఇట్లాంటి బొమ్మలు, ముఖాలతో పని లేదు. అది రోమన్ క్యాథలిక్లు కనుక అట్లా చేశారు. దాంట్లో ఉన్న సత్యం ఏంటంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి యేసుని చూపిస్తున్నాడు. ఆయన మన మెయిన్ లైఫ్ గివర్ అండ్ సేవర్ గనుక ఆయన్ని కలిగి ఉంటే సంతోషం. ప్రార్థన చేద్దాం, తలొంచండి. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో నన్ను, నా సంఘాన్ని మీ ఎదుట పెట్టుకుంటున్నాం. అనేక సార్లు మేము ఈ విషయాల్లో వెనకబడిపోయాం, తప్పిపోయాం, పాపులముగా ఉన్నాం. కనికరించండి, క్షమించండి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరచండి. ఈ సత్య ప్రత్యక్షత మేము రూపాంతరము చెందినట్లు, మాలో రక్షణ లేని వారు రక్షించబడినట్లు కార్యము చేయమని మా ప్రభు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.